నిన్న వచ్చింది అంటే, మొన్న ఉదయం నేను నిద్ర లేసి వచ్చి హాల్లో కూర్చుని మా ఆవిడ ఏదో కాఫీ ఇస్తోంది, తాగుతున్నప్పుడు పొద్దున్నే ఏంటంటే నేను పేపర్లో చదివి ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే మొత్తం వీడియోలు ఇతరమే ఉన్నాయి. ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో అందరూ తిడుతూ వీడియో పోస్ట్ చేశారు, ఇదేం పాటరా, ఇదేం దరిద్రం అని. ఆ పాట ఇట్లా ప్లే చేస్తూ ఉంటే ఈ బూత్ వస్తుంది. దాంతో ముందేం స్టార్ట్ అయిందంటే గుద్దితే ఇది ముక్కును రక్తం గారుతుందని ఏదో ముందు దాంతో స్టార్ట్ అయింది. ఇదేదో ఓకేలే, ఇక వైలెన్స్ ఇదంతా అనుకుంటే, ఇక ఆ తర్వాతకి వెళ్ళేటప్పటికి అసలైన బూతులు కనపడ్డాయి. ఆ వీడియో 1-2 సార్లు వీడియో ప్లే చేస్తూ ఉంటే మా ఆవిడ వంటగదిలోంచి పరిగెత్తుకొచ్చి ఆవిడ అన్నది, ఎందుకు ఆ చండాలమంతా వినిపిస్తున్నావు ఇంటిలో, వాడి పాడినోడికి బుద్ధి లేదు, నీకేమైంది, ఆ పాట వింటే పిల్లలు ఏం ఆ పాట పిల్లలు వింటారు, రేపొద్దు నీ కొడుకు కూడా అదే మాట అంటాడు, అదే పాట పాడతాడు ఇంట్లో అని అంది. అనగానే నాకు అనిపించింది ఏంటంటే, రియల్గా ఫ్యాక్ట్ జనాలందరికీ అర్థం కావడానికి చెప్తున్నా. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ఆలోచించిన కోణం కాదు ఇది. ఒక హౌస్ వైఫ్ కేవలం ఇంట్లోనే ఉంటుంది, ఆవిడ ఏ జాబు చేయదు. అలాంటి మా వైఫు ఆవిడికి విసుగు పుట్టింది, విరక్తి పుట్టింది. నేను 2 సార్లు ప్లే చేస్తేనే వినలేకపోయింది ఆ పాట. ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు ప్లే చేస్తున్నావు, ప్లే చేయకు, ఈ పాట నీ పిల్లలిద్దరూ విన్నారంటే, పర్టికులర్గా నీ కొడుకున్నాడంటే రేపొద్దున దాన్ని అదే మాట వాడి నోటి నుంచి వస్తుంది, తీసేయండి. అప్పుడు ఇది కదా పబ్లిక్ ఒపీనియన్ అనిపించింది. యాజ్ ఏ జర్నలిస్ట్గా ముందు నేను అనుకుంది ఏంటంటే, వీళ్ళందరూ దిగజారిపోతున్నారు, చండాలం చేస్తారు, ఇవాళ రేపు ఈ సినిమాని అమ్ముకోవడానికి, సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇంత చండాలం చేస్తున్నారు అన్న కోణంలో జర్నలిస్టిక్గానే ఆలోచించాను తప్ప ఇలా లేదు. ఎప్పుడైతే మా వైఫ్ తిట్టిందో అప్పుడు నాకు అర్థమైంది, మా వైఫ్ ఒపీనియన్ జనాల ఒపీనియన్ ఇలాగే ఉంటుంది కదా. అంటే అందరూ హౌస్ వైఫ్లు ఇలాగే ఆలోచిస్తారు కదా, అందరూ తల్లులు ఇలాగే ఆలోచిస్తారు కదా, అందరూ తండ్రులు కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నదంతా జెన్జీ నడుస్తుంది, మనం మనది ఎక్స్ జనరేషన్. ఇప్పుడు నడుస్తున్నదంతా జెడ్ జనరేషన్, జెన్జీ. ఇప్పుడున్న యువత అంతా ఇప్పుడు మన జనరేషన్లో మన పేరెంట్స్, మన తాతలో, బామ్మలో, పెద్దమ్మలో, పెదనాల్లో వీళ్ళందరూ మనకేమో తప్పు ఒప్పులు చెప్పేవాళ్ళు. మనం తప్పు చెప్తుంటే ఏ తప్పు చేసినా దాన్ని సరిదిద్దేవాళ్ళు, వాటిని మనం నేర్చుకునేవాళ్ళం. మనకు భయం, అనుకో, భక్తి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ మారిపోయింది. సోషల్ మీడియా యుగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మనుషుల మనస్తత్వాలు మారిపోయాయి. పర్టికులర్గా జెన్జీలో ఉన్న యూత్ ఆలోచనలు చాలా ఫార్వర్డ్గా ఉంటున్నాయి. ఏదైనా క్విక్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. ఈవెన్ క్రైమ్ చేయాలన్నా కూడా ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు, దాని గురించి ఆలోచించట్లా. రెండోది, పెద్దలు చెప్తే వినే పరిస్థితుల్లో కూడా కనిపించట్లా. ఇప్పుడు జెన్జీని మీరు కదిలించండి, చాలామంది పీపుల్ హై మెచ్యూర్డ్గా ఉంటున్నారు, చాలామంది పీపుల్ ఇమ్మెచ్యూర్డ్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఈ పాట ఏదైతే ఉందో, ఈ బూతు పాట పాడిన చంద్రహాస్ లాంటి వాళ్ళు ఈ జెన్జీ బ్యాచ్కి, అంటే మన పిల్లలందరికీ ఒక ఆదర్శవాది అవుతాడు. ఇతను ఒక ప్రవచనకర్త అవుతాడు. మనకు ప్రవచనకర్తలు ఎవరు? చాగంటి కోటేశ్వరరావు, లేకపోతే గరికపాటి నరసింహరావు, వీళ్ళు మనకి ప్రవచనకర్తలు. వాళ్ళు చెప్పే అద్భుతమైన మాటలను మనం నేర్చుకుంటూ ఉంటాం, జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళ దృష్టిలో జెన్జీకి ప్రవచనకర్తలు ఎవరో తెలుసా? ఈ బూతులు మాట్లాడే ఈ చంద్రహాస్ లాంటి వాళ్ళు. ఈ చంద్రహాస్ని వాళ్ళు ప్రవచనకర్త కింద తీసుకుంటారు, ఈ బూతులను వాళ్ళు ఓన్ చేసుకుంటారు. సో అది నా భయం. మా ఆవిడ అన్న మాటలోంచి ఇది పుట్టింది. అప్పుడు నేను ఆవేశంగా ఒక వీడియో చేశా, ఇది తప్పు కాదు. నేను సొసైటీ తరఫున, యాక్చువల్లీ నాకు అతనికి మధ్య ఏం క్లాష్ లేదు, వాళ్ళ నాన్నకి నాకేం క్లాష్ లేదు, నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియదు. నిజానికి నేనేదో ఒక ఛానల్లో బిగ్ టీవీలో ఉద్యోగం చేసుకుంటున్నా. ఎప్పుడైతే మా ఆవిడ వాయిస్ అందో, ఎస్ కరెక్టే కదా, ఇది సొసైటీ ఒపీనియన్ కదా అన్న ఉద్దేశంతో నేను ఆవేశంగా చేసా ఆ వీడియో. అరే ఏంద్రే ఈ వీడియో, ఎస్ వాడు వీడియోనే అన్న, ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. ఎందుకంటే నువ్వు ఏ భాషలో అయితే మాట్లాడావో, నీకు అదే భాషలో నీకు గుచ్చినట్టు నీకు నొప్పి తెలియాలి అంటే నేను అదే భాషలో మాట్లాడాలని నేను వాడు వీడియోని అన్నా. వాడు వీడన్నా తప్పులేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే నాకన్నా నువ్వు చిన్నోడివి, నా కొడుకు వయసు ఉంటుంది నీకు. ఎందుకంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, నేను మీడియాలోకి వచ్చి మైకు పట్టుకునేటప్పటికీ నువ్వు డైపర్లు వేసుకు తిరుగుతూ ఉంటావు. ఈ చంద్రహాస్ అనేవాడు డైపర్లు వేసుకు తిరుగుతూ ఉంటాడు ఆ ఏజ్కి. ఎస్ నాకన్నా చిన్నపిల్లాడు, ఎందుకంటే నా బిడ్డ లాంటి వాడే అనుకుంటున్నాను నేను ఇప్పటికీ. సో అలాంటి వాడు కాబట్టి నేను వాడు వీడు అంటాం కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా తప్పే, దాన్ని నేను ఒప్పుకుంటా. రోహిత్, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో ఆవేశంగా నేను చెప్పాను, ఎస్ దాన్ని ఒప్పుకుంటాను నేను ఇవాళ. రెండోది ఇంకోటి ఏమన్నాను నేను, అసలు ఈ వీడియో చేసినందుకు నీ ఘూ అన్నా. తర్వాత పదం నీకేమైనా వినపడిందా రోహిత్? ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. అవును, మీరే కాదు, చూస్తున్న జనం అంతా చూడండి. ఇప్పుడు ఎవరైతే కాసేపట్లో ఫోన్లో రోహిత్తో మీరు ఇంటరాక్ట్ కాబోతున్నారు, పబ్లిక్ కూడా మీరు ఒకసారి వినండి ఆ వీడియో. నేను పెట్టింది నేనేమన్నానంటే, ఈ పాట పాడినందుకు నీ ఘూ అన్న తర్వాత పదాలు ఏముండవు. నాకు తెలిసి యాజ్ ఏ జర్నలిస్ట్గా ఏ పదాలు పలకకూడదు అనేది నాకు నేనే సెన్స్గా ఉంటుంది. గుట్టకు మింగేసే నేను. ఈ పాట పాడినందుకు నీ ఘూ
అని తర్వాత పదాలు ఏమి ఉండవు, తర్వాత లైన్ ఉండదు, అతను మాట్లాడిన పదాలు ఉండవు. తర్వాత నీతో సినిమా తీసిన ప్రొడ్యూసర్ గు, నీతో సినిమా తీసిన డైరెక్టర్ గు అని అన్నాను తప్ప నేను ఎక్కడా కూడా నువ్వు మాట్లాడిన యాస్టీస్ పదం నేను ఎక్కడా వాళ్ళ. టెక్నికల్గా నాకు కూడా తెలిసి ఇది తప్పు అని. అందుకని నీ నోటి నుంచి వచ్చిన దరిద్రం నా నోటి నుంచి రప్పించడం ఇష్టం లేక దాన్ని సెన్సార్ కట్ చేసి సైలెంట్ మోడ్లో ఘూ అని మాత్రమే అన్నా. రెండోది మీ అమ్మా నాన్నని తిట్టానని ఏదో చెప్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న నేనేం తిట్టలే. వాళ్ళ అమ్మా నాన్న అంటే నాకు ఇప్పటికీ గౌరవం. ఎందుకంటే వాళ్ళు నాకన్నా ప్రభాకర్ గారు వయసులో పెద్దోడే అయ్యి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళ అమ్మగారు అన్నా కూడా నాకు గౌరవమే. వాళ్ళ అమ్మగారు కాదు, ఎవరు అమ్మగారు అన్నా గౌరవమే. నేనేమంటాను, వాళ్ళేం తప్పు చేశారు, నిజానికి వాళ్ళేమి ఇతను పాడమని చెప్పి ఉండరు, ఇంకోటారు. నేను వాళ్ళనేమల్లా, నేనేమన్నానంటే ఇలాంటి పిల్లలు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఇది తప్పురా అని చెప్పాలి. కానీ దరిద్రం ఏంటంటే ఇతను ఈ తప్పుడు పాట పాడుతున్నప్పుడు వెనకాల వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లు ఆవిడ కూడా ఉన్నట్టుంది అని అన్నా. నువ్వు మా అమ్మా నాన్న తిడతావా? ఎడ తిట్టాను నేను? సరే, ఇక్కడ నేనేమంటానంటే ఒక ఇష్యూ నేను రైజ్ చేశాను. నాకు అతనికి మధ్య పత్యాపారం కాదు, నాకు అతనికి మధ్య వ్యాపార లావాదేవీలు లేవు, గట్టు పంచాయతీ కాదు. ఈ ఒక సొసైటీకి ఒక బూతు మాటలు మాట్లాడే వ్యక్తికి మధ్య జరుగుతున్న యుద్ధం. సొసైటీ తరపున నేను ఆ ఇష్యూ రైజ్ చేశాను. రోహిత్, ఇక్కడ మీరు ఆ ఇష్యూని రైజ్ చేశారు, ఇలా సొసైటీలో ఉన్న కోట్ల మంది రైజ్ చేశారు. ఎంటైర్ సోషల్ మీడియాలో ఒక్కళ్ళు కూడా ఈరోజు అతన్ని సమర్థిస్తూ ఉన్నారు. పైగా అశోక్ అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అయిపోయిన తర్వాత అతను మాట్లాడాడు. అంటే అతను మాట్లాడిన పాట ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనే అవేర్నెస్లో ఉన్నాడు. ఏదో తెలియక పాడాను అనేది కాదు, ఆ భయం ఉంది. ఎప్పుడైతే చప్పట్లు కొట్టారో ఆ చప్పట్లు కొట్టడం చూసి అమ్మయ్య బతికిపోయాను, నేను పాడింది కరెక్టే అనమాట, నేను పాడింది లైన్ కరెక్టే అన్నాడుగా. పాడిందని వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు అన్నాడు. అదే మాట, ఎవరో ఏమీ అనలేదు, అందరూ చప్పట్లు కొట్టారు, అమ్మయ్య నచ్చింది అనే పదం అతనే వాడాడు. వాడిన తర్వాత వాళ్ళ నాన్న ప్రభాకర్ ఏం చేశాడు అంటే చెవిలో ఒక మాట చెప్పాడు. వెంటనే అతను రీకాలెక్ట్ చేసుకుని అవునవును ఈ లిరిక్స్ సినిమాలో ఉండవు ఎందుకంటే సెన్సార్ ఇబ్బందులు అన్నాడు. అంటే సినిమాల్లో సెన్సార్ ఒప్పుకోదు అని తెలిసి కేవలం సోషల్ మీడియాలో సమాజం మీద వదిలేద్దాము దీన్ని అనే భావజాలంతోనే పెట్టాడు. పైగా ఎవరో తిడతారేమో అనేటటువంటి భయం లోపల ఉన్న అందరూ చప్పట్లు కొట్టేటప్పటికి అమ్మయ్య అని అనుకున్నారు. అందులో చాలామందికి జేడి చక్రవర్తి చెప్పాడు, కొంతమందికి తెలుగు రాదు, ఆ ఫ్లోని చూసి ఏదో మంచి పాట కాబోలనుకుని కొంతమంది అమ్మాయిలు చప్పట్లు కొట్టారు అనే విషయాన్ని కూడా జేడి చక్రవర్తి ఇంతకు ముందు చెప్పాడు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే రోహిత్, నీకు బయట ఒక మనిషిని మర్డర్ చేస్తావు, ఆ దేవాలయం ముందు మర్డర్ చేసి రక్తం అంతా రోడ్డు మీద పడి ఉంటుంది, అక్కడే పంపు దగ్గర చేతులు కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటావు, గుడి లోపలికి వెళ్ళగానే పవిత్రుడు అయిపోతావు. అంటే నువ్వు స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేస్తావు, చేయాల్సిన క్రైమ్ అంతా చేస్తావు, దాన్ని సొసైటీ మొత్తాన్ని పంపేస్తావు, సొసైటీ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తావు, మా పిల్లల చెవుల్లోకి దాన్ని పంపిస్తావు ఆ దరిద్రాన్ని. మళ్ళీ ఇది సినిమాల్లో ఉండదు, ఓన్లీ బయట మాత్రమే ఉంటుంది. సినిమాల్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఏదైనా నువ్వు నింపేసేవు కదా మొత్తం. అక్కడే అర్థమైపోయింది, అతని విషయం అక్కడే అర్థమైపోయింది. సినిమాల్లో ఉండదు అంటే ఇది తప్పు, బూతు. సో సమాజం మీద వదిలేస్తే యూట్యూబ్ సోషల్ మీడియాలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మన చేతులు ఏమి ఉండదు. సో సినిమాకి కావాల్సిన ఇంతకుముందు మీరు అన్నట్టుగా నెగిటివ్ పబ్లిసిటీ తన సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని తీసుకొచ్చేస్తుంది అనే ఒక కక్కుర్తి ఆలోచన. దీన్ని ఇంతకుముందు కూడా అప్లై చేశారు రోహిత్. మీరు గమనిస్తే రీసెంట్గా కే ర్యాంప్ అనే ఒక సినిమా వచ్చింది. కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం హీరోగా. సరే, ఆ పేరులోనే అభ్యంతరం ఉంది, అన్నీ వేరే విషయం, చాలా చర్చ జరిగింది, దానికి వాళ్ళు ఏదో వివరణ ఇచ్చుకున్నారు. ఇది కే ర్యాంప్ అనే ఆ పదం, ఆ టైటిలే తప్పు. సరే, దాన్ని పాపం మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఆ సినిమా ఫంక్షన్లో కిరణ్ అబ్బవరం, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎరా లూడో ఆడదాం రారా అంటాడు ఒకడు, వాళ్ళ ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు. వీడు టెన్షన్గా లిఫ్ట్లోంచి పరిగెత్తుకొచ్చి లుంగి కట్టుకుని వచ్చి చాలా అత్యంత దారుణమైన పదం అంటాడు. లూడో ప్లేస్లో వేరేది ఆడదాం, ఇది ఆడదాం రా అని ఇంకోటి ఆడతాడు. ఎంత నీచమైన నికృష్టమైన పదం అంటే ఆ పదం మన పల్లెటూళ్ళలో కూడా ఈవెన్ మాట్లాడితే చెప్పు తీసుకొడతారు, అంత దారుణమైన పదం వాడేసి దాని ట్రైలర్ మొత్తం జనమంతా వదిలేశారు, చెత్తంతా వెళ్ళిపోయింది ఆ పదం. లూడో ప్లేస్లో ఆడా వచ్చేసింది, అది కూడా లుంగి ఎత్తు పట్టుకుని మాట అంటాడు. అయితే దాన్ని ప్రెస్ మీట్లో సినిమా రిపోర్టర్లు చాలా ప్రతిఘటించారండి. కిరణ్ అబ్బవరాన్ని ఆయన ఆర్టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఆయన రవిచంద్ర గారు, ఆయన డైరెక్ట్గానే ట్రిగర్ చేశారు. కిరణ్ అబ్బవరం, నీ మీద గౌరవం ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, ఎదుగు, తప్పేం లేదు, కానీ నువ్వు అన్న ఆ పదం ఏదైతే ఉందో లూడో ఆడదాం రారా అంటే నువ్వు ఇంకో డావాడేదో వాడేవే, ఆ పదాన్ని నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ముందు వాడగలవా అని అడిగాడు. అడిగితే కిరణ్ అబ్బవరం అంటాడు, లేదండి ఈ సినిమాలో పెట్టట్లేదండి, సెన్సార్ కట్ అయిపోద్ది, ఇది ఓన్లీ ట్రైలర్లో మాత్రమే పెడతా. అంటే ఇందాక నేను చెప్పాను, గుడి ముందు మర్డర్ చేస్తాడు,
రక్తం మొత్తాన్ని బయటకు అడుగుతాడు, గుడి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పవిత్రుని అయిపోయాను అంటాడు. అంటే గుడి మెట్టుకు అవతల, గుడి గుమ్మానికి లోపల, గుమ్మానికి బయట అన్నట్టు. కిరణ్ అబ్బవరం కూడా అదే డైలాగ్ చెప్పాడు, ఇది పబ్లిసిటీ కోసమేనండి అని. అంటే ఏం దరిద్రం. ఆ రోజు ఆయన రవిచంద్ర సినిమా జర్నలిస్టు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేశాడు కిరణ్ అబ్బవరంతో. భ్రష్టు పట్టిస్తున్నారు కదా తెలుగు సినిమాని ఈ రకంగా అని ఆవేదన చెందుతూ. సో అక్కడి నుంచి మొదలైంది. నాకు తెలిసి ఆ కిరణ్ అబ్బవరం, కే ర్యాంప్ అనే సినిమా